రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ నిరుపేద కుటుంబాలకు శుభవార్త చెప్పబోతుంది. ఇప్పటికే ఎప్పటి నుంచో పంపిణీ చేయాలనుకున్నటువంటి సన్న బియ్య పంపిణీకి సంబంధించి పూర్తి చర్యలు చేపట్టింది. సో సివిల్ సప్లై శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టున్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో అంగన్వాడీ సెంటర్లో సన్న బియ్యం పంపిణీ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే కొత్త రేషన్ కార్డుల జారీకి శ్రీకారం చుడుతుంది. నిరుపేద కుటుంబాలైనటువంటి తెలంగాణ బిడ్డలందరికీ కూడా సన్న బియ్యం పంపిణీకి సంబంధించి అనేక అంశాల గురించి చర్చించారు. ఇప్పటికే 500 వడ్ల బోనస్ అందిస్తున్నటువంటి రేవంత్ సర్కార్ సో ఆ వడ్లనంతా కూడా స్టాక్గా ఒకచోట పెడుతున్నారు. ఆ వడ్లను మిల్లింగ్ తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలు ఎవరైతే అర్హులు ఉంటారో ఆ అర్హులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. సో ఇప్పటికే అనేకమైనటువంటి సంక్షేమ పథకాలతో ముందుకు వెళ్తున్నటువంటి రేవంత్ సర్కార్ సన్న బియ్యంతో మరోసారి పేదల ప్రభుత్వంగా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అంగన్వాడీ సెంటర్లు ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే సన్న బియ్యం పంపిణీ జరుగుతోంది. త్వరలో సాధారణ ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో సన్న బియ్యం మంజూరు చేయాలంటూ రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. రేషన్ డీలర్ల ద్వారా ఈ సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక స్టేట్మెంట్ ఇచ్చారు. రాష్ట్రంలోని పేదలకు సన్న బియ్యం ఇచ్చేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. రైతుల వద్ద కొనుగోలు చేసిన సన్న ధాన్యాన్ని గోదాంలో ఉంచి క్రమంగా మిల్లింగ్ చేస్తున్నట్టుగా చెప్పారు. తెలంగాణలో రికార్డు స్థాయిలో 80 నుంచి 85 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం ఉత్పత్తి అవుతున్నట్టుగా మంత్రి వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రైతులందరికీ కూడా 500 బోనస్కు సంబంధించి ఇస్తూనే తెలంగాణ నిరుపేద కుటుంబాలకు ఆ యొక్క సన్న బియ్యాన్ని పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధమవుతుంది. త్వరలోనే సన్న బియ్యం పంపిణీ జరగబోతుంది. సో ఒక్కసారి మా ప్రతినిధి విజయ్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాడు. విజయ్తో మాట్లాడదాం, మరింత సమాచారం తెలుసుకుందాం. విజయ్, ఏం జరగబోతుంది? నిజంగా తెలంగాణ రాష్ట్ర సర్కార్ రేవంత్ సర్కార్ తెలంగాణ పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ ఎప్పటి నుంచి చేయబోతుంది? ఏంటి ఆ డీటెయిల్స్ ఏంటి? తెలంగాణలోని పేదలకు రేవంత్ సర్కార్ అయితే తీపి కబురు చెప్పిందని చెప్పుకోవచ్చు. శ్రీశైలం రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేయాలని అయితే నిర్ణయం తీసుకుంది. సో ప్రస్తుతం అంగన్వాడీ సెంటర్లు అలాగే ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే ఈ యొక్క సన్న బియ్యం పంపిణీ కూడా జరుగుతా ఉంది. సో త్వరలో సాధారణ ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో సన్న బియ్యం కూడా మంజూరు చేయాలని, సాధారణ ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకురావాలని అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో రేషన్ డీలర్ల ద్వారా ఈ యొక్క సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేయనున్నారు. అయితే ఇదివరకు ఏదైతే రేషన్ సంబంధించినటువంటి డీలర్లు ఉన్నారో అన్ని సరుకుల్లాగే ఈ సన్న బియ్యాన్ని కూడా అదే రేషన్ షాపుల ద్వారా కూడా ప్రజలకు చేరవేసేటువంటి అయితే చర్యలు చేపట్టున్నారు. ఈ మేరకు తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. రాష్ట్రంలోని పేదలకు సన్న బియ్యం ఇచ్చేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇప్పటికే రైతుల వద్ద కొనుగోలు చేసినటువంటి సన్న ధాన్యాన్ని సన్న వడ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గోదాముల్లో ఉంచి క్రమంగా మిల్లింగ్ చేయించినట్లు కూడా చెప్పారు. సో తెలంగాణలో రికార్డు స్థాయిలో 80 నుంచి 85 లక్షల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం కూడా ఉత్పత్తి అవుతుందన్నారు మంత్రి. సో అందులో 36 లక్షల టన్నులు పీడిఎస్ కు వచ్చినా సరిపోతుందని కూడా చెప్పారు. అయితే నెలకు 2 లక్షల టన్నుల చొప్పున సన్న బియ్యం పేదలకు పంపిణీ చేస్తామని చెప్పి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. పేదలకు ఒక్కొక్కరికి నెలకు 6 కిలోల చొప్పున కూడా ఈ యొక్క సన్న బియ్యం ఉచితంగా అందజేయనున్నట్లు కూడా వెల్లడించారు ఉత్తమ్. అయితే సన్న ధాన్యం పండించేటువంటి రైతులకు ఎకరాకు 500 రూపాయల బోనస్ ను కూడా క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ కూడా ఎటువంటి బకాయిలు లేకుండా పూర్తిగా చెల్లించినట్లు కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం చాలా కాలంగా కూడా ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. సో అయితే కొత్తగా ఏర్పడినటువంటి వారు అలాగే పెళ్లిలు చేసుకున్నటువంటి వాళ్ళు రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇటీవల ప్రభుత్వం అసెంబ్లీలో ఒక కీలక ప్రకటన అయితే చేసింది. సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ కూడా చేయనుందని కూడా తెలిపారు. అయితే ప్రజాపాలనలో వచ్చినటువంటి దరఖాస్తుల ఆధారంగా అర్హులైనటువంటి వారికి ఈ యొక్క కొత్త రేషన్ కార్డులను కూడా మంజూరు చేయనున్నట్లు కూడా మంత్రి తెలిపారు. కొత్తగా దాదాపు సుమారుగా 30 లక్షల రేషన్ కార్డులు ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైనట్టుగా కూడా తెలిసింది. అయితే ఈ మేరకు ఎల్లుండి జరిగేటువంటి కేబినెట్ భేటీలో ఈ యొక్క రేషన్ కార్డుల పైన, ఈ కొత్త రేషన్ కార్డుల పైన అలాగే ఈ యొక్క సన్న బియ్యం పైన కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లు కూడా నిర్ణయం తీసుకోనున్నట్లు కూడా తెలుస్తోంది. శ్రీశైలం. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర సర్కార్ తెలంగాణ పేద ప్రజలందరికీ కూడా సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టూ తెలుస్తుంది. ఒకసారి దానికి సంబంధించినటువంటి పూర్తి డేటా కనుక మనం చూస్తే తెలంగాణ మొత్తంలో కూడా మనకు గతంలో చూసాం చాలా వరకు గత 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా వరకు అయితే రేషన్ కార్డులకు సంబంధించి మనం చూసాం. రేషన్ కార్డుల
రేషన్ కార్డుల జారీ అనేది లేదు. సో మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సో తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 నుంచి కనుక మనము ఒక్కసారి కంపేర్ చేసుకొని 2023 వరకు కనుక చూస్తే 23 వరకు కూడా బీఆర్ఎస్ రాష్ట్ర సర్కార్ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. సో ఎక్కడైతే ఉప ఎన్నికలు జరిగినాయో ఉప ఎన్నికలు జరిగినటువంటి ప్రాంతంలో మాత్రమే కేవలం రేషన్ కార్డుల జారీ జరిగింది. సో ఉప ఎన్నికలు జరిగినటువంటి ప్రాంతం మనము అందరికీ తెలిసిందే, హుజూరాబాద్ కావచ్చు, దుబ్బాక కావచ్చు. సో ఇటువంటి ప్రాంతాల్లో మాత్రమే రేషన్ కార్డుల జారీ జరిగినట్టు తెలుస్తుంది. అది కూడా కేవలం 50,000 రేషన్ కార్డులు మాత్రమే గత ప్రభుత్వం ఇష్యూ చేసినట్టు తెలుస్తుంది. కానీ ఇప్పుడు చాలా వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ప్రజాపాలనలో దరఖాస్తుల స్వీకరణ చేసింది. సో ఈ ప్రజాపాలన దరఖాస్తులు ఎవరైతే చేసుకున్నారో ఈ ప్రజాపాలన దరఖాస్తులో చాలా వరకు 90 లక్షలకు పైగా రేషన్ కార్డులకు సంబంధించి దాదాపుగా 90 లక్షల వరకు కూడా రేషన్ కార్డులకు సంబంధించి చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. కొత్తగా 10 లక్షల మంది. సో అంతకుముందు ఉన్నటువంటి రేషన్ కార్డులు ఓవరాల్గా 1 కోటి రేషన్ కార్డులు కూడా ఉండే అవకాశం ఉంది. సో ఈ రేషన్ కార్డులకు సంబంధించి రేపు 4వ తారీఖున జరిగిపోయేటువంటి ఎల్లుండి 4వ తారీఖున జరిగిపోయేటువంటి ఏదైతే క్యాబినెట్ భేటీ ఉందో సో ఈ భేటీలో ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి డిస్కషన్ జరగబోతా ఉంది. అండ్ రేషన్ కార్డ్స్తో పాటు సన్నబియ్యం ప్రధానంగా తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఎవరైతే సన్నబియ్యం పండిస్తూ ఉన్నారో సో సన్నాలు పండించేటువంటి రైతన్నకు ఒక క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తూ ఉన్నారు. సో సన్నాలు చాలా నిండుగా పండినాయి తెలంగాణలో ఉన్నటువంటి ఈ సన్న బియ్యాన్ని ఇక నిరుపేద కుటుంబాలకు ప్రధానంగా ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో ఇక అంగన్వాడీలో సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తూ ఉన్నారు. సో మిగిలింది కేవలం నిరుపేద కుటుంబాలు. ఈ నిరుపేద కుటుంబాలకు కూడా సన్న బియ్యం పంపిణీకి ఇక రేవంత్ సర్కార్ శ్రీకారం చుడుతుంది. దానికి సంబంధించి సివిల్ సప్లై శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి సో 2 లక్షలకు సంబంధించి 2 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించి మరి ఎంతమందికి అంటే 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అవసరమైనటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క వ్యక్తికి 6 కిలోల చొప్పున వేసిన మరి తెలంగాణలో ఉన్నటువంటి నిజమైనటువంటి నిరుపేద కుటుంబాలకు ఎంత మేర ధాన్యం అవసరం అవుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే కొన్నటువంటి సన్న బియ్యం అంతా కూడా ఇక్కడ గోదాంలో స్టాక్ పెట్టిరు. సో సన్న బియ్యం 500 బోనస్ ఇచ్చి మరి గోదాంలో స్టాక్ పెట్టిరు. ఆ స్టాక్ పెట్టినటువంటి సన్న వడ్లను మిల్లింగ్ చేసి సన్న బియ్యంగా మార్చి నిజమైనటువంటి అర్హులైనటువంటి నిరుపేద కుటుంబాలకు రేషన్ షాపుల నుంచి ఈ సన్న బియ్యం పంపిణీ చేయడానికి అయితే ఇక అన్ని రకాల కార్యకలాపాలు అయితే చేసినట్టు తెలుస్తుంది. అన్ని రకాల కార్యాచరణ కూడా రూపొందించి దానికి సంబంధించినటువంటి అర్హులు ఎవరు, నిజంగానే సన్న బియ్యానికి సంబంధించి ఎవరు అర్హులు, రేషన్ కార్డు ఎవరెవరికి ఇవ్వాలి, సో ఎప్పటి నుంచి జారీ చేయాలి అనేటువంటి ఒక పూర్తి స్థాయి అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. సో అంచనా నేపథ్యంలోనే సంక్రాంతికి ఈవల్లో ఖచ్చితంగా మాత్రం ఇక రేషన్ కార్డుకు సంబంధించి ఒక ప్రకటన రాబోతుంది. 4వ తారీఖు క్యాబినెట్ భేటీలో కావచ్చు. దాని మీద విధి విధానాల తర్వాత రేషన్ కార్డు జారీ తర్వాత ఖచ్చితంగా త్వరలోనే సన్న బియ్యం పంపిణీ మాత్రం ఎవరైతే పాతగా అంటే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నారో ఎవరైతే ఇక గులాబీ కలర్ రేషన్ కార్డు కలిగి ఉన్నారో వీళ్ళందరికీ కూడా వీళ్ళంటే తెల్ల రేషన్ కార్డుకు మస్ట్ అండ్ షుడ్. తెలంగాణలో తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే తెల్ల రేషన్ కార్డు చాలా నిరుపేదల్ని అంటే బిలో పావర్టీకి దగ్గర ఉన్న వాళ్ళని గుర్తిస్తూ ఉంటారు తెల్ల రేషన్ కార్డుకు సంబంధించి. కాబట్టి సో వాళ్ళందరికీ కూడా ఇక సన్న బియ్య పంపిణీకి అయితే రేవంత్ సర్కార్ కొంత ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే కీలక ప్రకటన చేశారు. త్వరలోనే రేషన్ దుకాణంలో మేము సన్న బియ్యం పంపిణీ చేయబోతున్నాము, దానికి సంబంధించినటువంటి కార్యాచరణను సిద్ధం చేశాము, దానికి సంబంధించినటువంటి విధి విధానాలను రూపొందిస్తున్నాము. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో అంగన్వాడీలో ఇస్తున్నటువంటి రేషన్ బియ్యం చాలా క్వాలిటీగా పిల్లలకు నాణ్యమైనటువంటి భోజనాన్ని అందిస్తూ ఉన్నాం. కాబట్టి అదే తరహాలో నిరుపేద కుటుంబాలకు కూడా ఇక అద్భుతంగా ఖచ్చితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తాం. ఇప్పటికే చాలా వరకు సన్నాల దిగుబడి ఎక్కువైంది రాష్ట్రంలో. సన్నాలను ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు కొని దాన్ని హోల్డ్ ఇట్లా స్టాక్ చేసి పెట్టుకుంది. కాబట్టి ఆ ఉన్నటువంటి సన్న వడ్లను ఖచ్చితంగా మిల్లింగ్ చేయించి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి నిరుపేద కుటుంబానికి సన్న బియ్యం పంపిణీ చేస్తామనేటువంటి దిశగా ప్రయత్నం చేస్తుంది. సో గతంలో దొడ్డు బియ్యాన్ని ఇక పంపిణీ చేసేది రేషన్లో మనం చూసాం. ప్రస్తుతం కూడా దొడ్డోడ్ల ద్వారా దొడ్డు బియ్యాన్ని పంపిణీ చేసి వచ్చింది. సో ఈ నార్మల్గా ఉన్నటువంటి బియ్యం ఏదైతుందో దీన్ని చాలా వరకు తినట్లేదు ఎవరు కూడా. వీళ్ళంతా కూడా అటు పక్కదారున అటు వేరే బిజినెస్ వాళ్ళకు అమ్ముకుంటున్నారు. 10 రూపాయల కేజీ 12 రూపాయల కేజీ అంటూ మధ్యవర్తులు ఎక్కువ మొత్తంలో 10-12కు కొని దాన్నే కొంత పాలిష్ చేసి సో మీ అందరికీ తెలుసు 11 రూపాయలకు కొన్నటువంటి ఏవైతే ఈ కిలో బియ్యం ఉంటాయో సో కిలో బియ్యం 11 రూపాయలకు కొని బిజినెస్ దారులు దీన్ని 25 రూపాయల నుంచి
40 రూపాయల వరకు కూడా అమ్ముకున్నటువంటి పరిస్థితి. సో గతంలో చూస్తాం ఎవరు కూడా నార్మల్గా ఉన్నటువంటి దొడ్డుగా ఉన్నటువంటి లావుగా ఉన్నటువంటి బియ్యాన్ని తినలేదు. కానీ ఇప్పుడు సన్న బియ్యం కనుక ప్రవేశపెడితే, సన్న బియ్యం కనుక పంపిణీ చేస్తే ఎవరు కూడా మధ్యవర్తులకు అమ్ముకోరు. నిజంగా నిరుపేద కుటుంబాల్లో సన్న బియ్యాన్ని ఖచ్చితంగా తింటారనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర సర్కారు ఆలోచన చేసినట్టు తెలుస్తుంది. సో దానికి సంబంధించి చాలా వరకు తెలంగాణలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలని కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంది. నాణ్యమైనటువంటి సన్న బియ్యాన్ని ఇస్తే ఖచ్చితంగా మేము ఉపయోగించుకుంటాం, ఖచ్చితంగా వాటిని మేము తినడానికి సిద్ధంగా ఉన్నామన్నట్టుగానే ఇక తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. దానికి తగ్గట్టుగానే తెలంగాణ ప్రజల ఆలోచనకు తగ్గట్టుగానే రేవంత్ సర్కార్ ఈ రకమైనటువంటి సన్న బియ్యం పంపిణీ ఇక ఏదైతే రేషన్ దుకాణాల్లో ఇక సన్న బియ్యాన్ని త్వరలోనే ప్రవేశపెట్టినట్టుగా తెలుస్తుంది. చూద్దాం మరి ఏం జరగబోతుంది, నిజంగా ఎవరెవరు అర్హులు ఉన్నారు, ఎవరెవరికి మరి సన్న బియ్యం రాబోతున్నాయి అనేది మనం ముందు చూడాల్సినటువంటి అవసరం ఉంది. బట్ దానికి సంబంధించినటువంటి పూర్తి కార్యాచరణ అయితే సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.